బిల్వపత్రం అనేది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పత్రం, ముఖ్యంగా శివపూజలో మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు అనేది వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీని ది బ్లిస్. బిల్వపత్రం అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పత్రం 3 ఆకులు కలిగి ఉంటుంది. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి రూపంగా భావించబడతాయి. మరికొన్ని వ్యాఖ్యానాలు 3 ఆకులను ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు లేదా సత్వ, రజస, తమస గుణాలుగా కూడా చెబుతాయి. బిల్వపత్రంతో పూజించటం వల్ల పాపక్షయము అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు తగ్గుతాయని విశ్వాసం, శివానుగ్రహం కలుగుతుంది, శివుడు సులభంగా ప్రసన్నమవుతాడు, ఆరోగ్యము, శాంతి కలుగుతాయని భావిస్తాడు. ఆర్థిక కుటుంబ సౌఖ్యం బిల్వపత్రార్పణతో దారిద్ర్యం తొలగి సౌఖ్యం వస్తుందని పురాణాలు చెబుతాయి. మోక్షప్రాప్తి అత్యంత విశిష్టమైన ఫలితంగా ముక్తి లభిస్తుందని శివపురాణం చెబుతుంది. బిల్వపత్రార్చన చేసిన సమయంలో చదవాల్సిన మంత్రం త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాపసంహారం, ఏకబిల్వం శివార్పణం. దీని అర్థం ఏంటంటే 3 ఆకులు, 3 గుణాలు, 3 నేత్రాలు, 3 ఆయుధాలు కలిగిన శివుడికి అర్పించే ఈ బిల్వపత్రం 3 జన్మాల పాపాలను నశింపజేస్తుంది. ఇందువల్ల శివుడికి బిల్వపత్రం సమర్పించడం అంటే చాలా పవిత్రమైన పూజాక్రియ. అది శివుని ఆరాధనలో అత్యంత శ్రేష్టమైన పుష్పార్పణగా భావించబడింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.